ఎన్నికలో ఎన్నికలో నామినేషన్ల పర్వం రోజు రోజుకు ఊపందుకుంటోంది. రెండో రోజు 17 పార్లమెంటు నియోజకవర్గాలలో కలిపి 69 నామినేషన్లు దాఖలయ్యాయి. నోటిఫికేషన్ విడుదల కావడంతో ఒకవైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారం జోరందుకుంది. విఎం హోంలో మాజీ మంత్రి పట్నం మహేందర్ మధు యాష్కి గౌడ్ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ కోసం ప్రచారం ఉధృతం చేశారు. వాకింగ్ చేసే ప్రతి వ్యక్తిని పలుకరిస్తూ ప్రచారం నిర్వహించారు. కూడా యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తప్పకుండా సుందారెడ్డి గారు జడ్పీ చైర్మన్గా 3 సార్లు చేసి రంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా ప్రజలకు దగ్గరన్నటువంటి వ్యక్తి. అభివృద్ధి పరంగా కూడా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఎంపీ అభ్యర్థిగా తప్పకుండా మరి అందరూ గెలిపేయాలని చెప్పేసి ప్రతి దగ్గర కూడా కోరడం కూడా జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి గెలిపిస్తాం ముందుకు వస్తున్నారు. తప్పకుండా సునీతారెడ్డి ఏదైతే ఇంతమంది కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆ కేసులు కూడా పాత కేసులే కాబట్టి మరి ఒకరి మీద ఒకరు వాళ్ళు వేసుకుంటూ ఇదంతా కూడా చెమ్మిట్లు ఆడుతున్నారు. మరి గౌరవ మనకి ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మంచి సంక్షేమ పథకాలు, ప్రజల్లో ఏదైతే తక్కువ టైంలో ఇస్తున్నటువంటి మహిళలకు ఏదైతే బస్సు ఫ్రీ ఇవ్వడం కానీ, దాంతో గ్యాస్ ఇవ్వడం కానీ, దాంతోపాటు కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో పోతున్నాయి. కాబట్టి ఇంకా ముందు కూడా ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తారు. నిన్న కూడా మహబూబ్నగర్ సభలో కూడా చెప్పడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మరి మల్కాజ్గిరి పార్లమెంట్లో సునీతారెడ్డి గెలుపు ఖాయం.